పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అనుకుంటే అదే మెడకు చుట్టుకుంటోంది. ఆరోపణల పర్వం నోటీసులు దాకా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందే? నిజంగానే నిర్మాణ లోపాలున్నాయా? కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల హాజరవుతారా? కాళేశ్వరం కమిషన్ కి రిప్లై ఇస్తారా? ఇంతకీ నోటీసులపై బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? గులాబీ పార్టీలో ఈ ఎపిసోడ్ పై జరుగుతున్న చర్చ ఏంటి? నీటిపారుదల ప్రాజెక్టులు కాళేశ్వరం ఓ సంచలనమని చెప్పుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు ఆ ప్రాజెక్టే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత పాలకులను బోనులో నిలబెడుతోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలకు వేదికగా నిలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ను నియమించింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. తాజాగా కీలక నేతలకు నోటీసులు ఇవ్వడంతో కాళేశ్వరం అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెల విచారణకు హాజరవుతారా లేకపోతే రాతపూర్వకంగా సమాధానమిస్తారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్లు ధార పోసారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. మరోవైపు నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు కాలేదని బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 94,000 కోట్లు ఖర్చయ్యాయంటోంది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంతో గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ని ఏర్పాటు చేసింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ పదవీ కాలం తాజాగా ముగిసింది. దీంతో జూలై 31 వరకు కమిషన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులను విచారించకుండానే ఎంక్వైరీ ముగిసిందని భావిస్తున్న తరుణంలో కమిషన్ గడువు పెంచడం, కేసీఆర్, హరీష్, ఈటెలకు నోటీసులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కాళేశ్వరం కమిషన్ కి ముందు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణకు రేవంత్ సర్కార్ ఈ కమిషన్ ని నియమించింది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని విద్యుత్ కమిషన్ కోరింది. దీంతో కేసీఆర్ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా కోర్టులో ఆయనకు అనుకూల తీర్పు రాలేదు. దీంతో కేసీఆర్ కమిషన్ కి 11 పేజీల లేఖని పంపించారు. ఆ లేఖని తన వివరణగా పరిగణలోకి తీసుకోవాలని కమిషన్ ని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డిని కమిషన్ తన అభిప్రాయాలు తెలపాలని కోరింది. దీంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్ ముందు తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత విచారణ పూర్తి కాకుండానే విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని కమిషన్ చైర్మన్ చెప్పడంతో ఆ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ చైర్మన్ ని తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ ని విద్యుత్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. విద్యుత్ కమిషన్ వేడి తగ్గినా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.